నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి అనుబంధ విలేజ్ శ్రీరాములపల్లిలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి బోనాలు పట్నాల పండగ అంగరంగ వైభవంగా జరిగింది ప్రముఖ ఒగ్గు కళాకారుడు తోడేటి రాములు కళా బృందం బోనం నెత్తిన పెట్టుకుని విన్యాసం చేశారు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు సుల్తానాబాద్ మండలం కనుకులలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి పంబాల పూజారులు పట్నాలు వేసి అమ్మవారికి కథను ఆలపించారు సుల్తానాబాద్ మండలం రేగడమదిగుంట విలేజ్ లో వివో భవనానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో తెలుగు వారిని కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు వరదలు వచ్చి అక్కడ అనేక వేలాది మంది అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే వందలాది మంది చనిపోతే ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి ఏరువాక అని ఒక రోజు విశాఖపట్నం
ఇంకో రోజు తూర్పుగోదావరి జిల్లా, ఒకరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు అని చెప్పి సెక్రటరీలో కూర్చొని సమీక్ష చేసుడు, ఇంకొక రోజు జిల్లా నాయకులను ఇంటికాడ కూర్చొని జిల్లా నాయకులు మాట్లాడారు. కానీ ఒక్క రోజు కూడా ఆ ప్రాంతానికి పోవడం కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాత్రికులు ఎవరైతే మనం అక్కడ చిక్కుకొని ఉన్నారో వాళ్ళు కాపాడేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ పూర్తిగా విఫలమయ్యాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మన అమెరికా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారం రోజుల దాకా వీళ్ళకి అక్కడ యాత్రికులు రాలే, అక్కడ ఉన్నటువంటి ఎవరు రాలే. దాదాపు 23,672 మంది రైతులు, 25,000 ఎకరాల చిల్లర, మరి ఇది పత్తి కోల్పోయినట్టు 25,000 ఎకరాల చిల్లరను మనం రాయించి ఆ రోజు మరి ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆ రోజు నీలం తుఫాన్ లేదు అని అంటే సైంటిఫిక్ రిపోర్ట్ కూడా కావాలంటే మరి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారం తీసుకొని మరి సైంటిఫిక్ రిపోర్ట్ కూడా పెట్టించి ఈరోజు మన నియోజకవర్గానికి గతంలో మున్నెన్నడూ లేని విధంగా 11,02,00,000 రూపాయలను ఈరోజు మన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంగా మరి మన ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో పెద్దమ్మ ఉత్సవాలకు చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి బైక్ ఢీకొన్న ప్రమాదంలో చనిపోయాడు. కనుకుల విలేజ్ లో చెరువు కట్టపై ఎదురెదురుగా 2 బైకులు ఢీకొనడంతో ఎలిగేడు మండలం చీమలపేటకు చెందిన ఉత్తెర్ల నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోగా ఓదర అనే వృద్ధుడు, వినవంక మండలం జంగంపల్లికి చెందిన కొలిపాక శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో ఏఎన్ఎంలకు హెచ్ఐవిపై అదనపు డిహెచ్ఎంఓ సుకుమార్ అవగాహన కల్పించారు. ఏఎన్ఎంలకు హెచ్ఐవి గురించి ఒక కొత్త ప్రోగ్రాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఆ ప్రోగ్రామ్ను ఏఎన్ఎంస్కు తెలియజేయడము, మరి ఈ ప్రోగ్రాంలో ఏఎన్ఎం బాధ్యతలు ఏంటి, బరువులు ఏంటి అని వాళ్ళకి చెప్పడము, ఒక గర్భిణీ స్త్రీ హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించిన తర్వాత ఏం చేయాలో అనేది వాళ్ళకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా 100% గర్భిణీ స్త్రీ రిజిస్ట్రేషన్ అవ్వడము, ఒక గర్భిణీ స్త్రీ పాజిటివ్ అయితే ఆమెను ఎక్కడి దాకా ఫాలో చేయాలి, డెలివరీ అయినాక కూడా తల్లిపాలు ఇవ్వాలన్నా వద్దా అనేది, తల్లిపాలు ఇస్తే ఎంతకాలం ఇవ్వాలనేది దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేస్తే మనం తల్లి నుంచి బిడ్డకు రాకుండా, హెచ్ఐవి వ్యాధి తల్లి నుంచి బిడ్డకు రాకుండా కాపాడినంత వాళ్ళతో దాదాపు 45-50% వరకు మనం ఈ ఛార్జెస్ తగ్గించవచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.